అందరికీ నమస్కారం. రోడ్డు మీద పక్షి ఉంటుంది లేదా ఉంది, రోడ్డు మీదే పడుకుంటుంది రోజు. అది పాప మనం డిస్టర్బ్ చేస్తాం. ఒక లైట్ వేసారేంటి? Sada, Ganga, Kasi Nana, good morning. ఇది పండన్ మొక్క అండి, మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఇంతకుముందు కూడా 2-3 సార్లు చూపించాను వీడియోలో. మనం ఇంట్లో కుండీలో కూడా పెంచేసుకోవచ్చు. మొండి మొక్క, ఒక మొక్క పెడితే ఒక పక్క నుంచి పిలకల్లాగా వచ్చేసి ఇంకా వస్తూనే ఉంటాయి అన్నమాట. మేము పెట్టి కూడా ఒక 3 సంవత్సరాలు అయిపోతుంది. అది తీసుకున్నప్పుడు కూడా నాకు ఇలాంటి ఒక మొక్క ఉంటుందని తెలియదు. ఆ నర్సరీకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ మొక్కను చూసి ఇది బాస్మతి రైస్ లాంటి ఫ్లేవర్ ఉంటుందని తెలుసుకొని అది తీసుకున్నాను అనమాట. ఎప్పుడైనా నార్మల్ రైస్ వండుకున్నప్పుడు ఆ దాంట్లో ఈ ఆకులు 4 వేసేస్తే అది బాస్మతి రైస్ ఫ్లేవర్ వస్తుందని చెప్తే దానికోసం తీసుకొచ్చుకున్నాను. ఒకసారి దీని గురించి తెలుసుకుందామని ఇంటర్నెట్లో సెర్చ్ చేసినప్పుడు దీనికి ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయనే విషయం తెలుసుకున్నాను. ఆయుర్వేదంలో కూడా దీని ప్రస్తావన ఉందని నేను చూశాను. ఈ మొక్క ఆకుల్లో ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అలాగే టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఇంకా బీపీ ఉన్న వాళ్ళకి దీని కషాయం లాగా చేసుకొని తాగితే కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. గుడ్ మార్నింగ్ స్నూపీ నాన్న. స్నూపీకి ఏమైనా బెట్ వచ్చింది? అది లక్కీది బెట్ ఫుడ్ ఉంటుంది, అది బెట్ స్నూపీకి. అన్నం వండలేక పొద్దున్నే ఏమి పెట్టు. అక్కడ ఉంటుంది, ఒక దగ్గర బాక్స్లో ఉంటుంది. ఇదిగో మ్యాంగో, దా దా దా.
పొద్దున్నే బాస్మతి రైస్ అన్నం తిన్నట్టు. ఇటు సంక్రాంతి పండుగ వస్తుంది కదా, ఇంటి ముందు మట్టి హెచ్చు తగ్గులుగా ఉంది. మట్టి మొత్తం వేసేసి కొంచెం మట్టి వేసి చదును చేసి దాని మీద పేడకల్లాపి చల్లుదాంలే అని పెద్ద ముగ్గు కూడా వేయలేదు ఆ రోజు. అసలు పొద్దున్న లేచి చూసేసరికి ఇంటి ముందు న్యూ ఇయర్ ముగ్గు వేసిందండి. మేము వెళ్ళిపోయాం కదా, అప్పటికి లేం కదా. దేవమ్మ వాళ్ళు వేసుంటారేమో అనుకున్నాను, ఎందుకంటే నేనైతే ఆర్టిఫిషియల్ కలర్స్ అవి వాడినండి. అసలు దేవమ్మ రాగానే అడిగాను ఎవరు వేసారు దేవమ్మ అంటే, ఒక చిన్న బాబు వస్తుంటాడు కదండి అప్పుడప్పుడు, వాళ్ళతో తను వేసాడంట. ఇంకా చిన్నపిల్లలకి అవి కలర్స్ అవి మంచిది కాదని చెప్తే అర్థం కాదు కదా. అసలైనా అంత చిన్న అబ్బాయికి ముగ్గేయాలని ఆలోచన వచ్చినందుకు అభినందించాలి కదండి. కాకపోతే దేవమ్మకి చెప్పాను, ఇంకో ఈసారి కలర్స్ వేయకండి అమ్మ అని చెప్పాను. మేమైతే న్యూ ఇయర్ ఇలాంటివి ఏం సెలబ్రేట్ చేసుకోండి, జస్ట్ అదొక క్యాలెండర్ లో ఒక తేదీగా మాత్రమే భావిస్తాము. అలాగే పుట్టినరోజులు ఇలాంటివి ఏమీ చేసుకోము. ఇది శాండ్ పేపర్ వైన్ అండి. ఇంతకు ముందు వీడియోలో అడిగారు నేను చూపించినప్పుడు, ఇది ఏంటి గానీ పర్పుల్ రీత్ అని కూడా అంటారు. ఫస్ట్ పూలు రాగానే ఇవి పర్పుల్ కలర్ లో ఉంటాయి, మెల్లగా తర్వాత గ్రీన్ కలర్ లోకి మారుతాయండి. తర్వాత గ్రీన్ కలర్ నుంచి ఎండిపోయి గంధం కలర్ లోకి వస్తాయి అనమాట. అంటే మామూలు గంధం మాల ఎలా ఉంటుంది అలా తయారవుతుంది అందంగా. అట్లా కాదు, మేసంకాలంలో మనం గుట్ట మీద పోతే ఏం ఉండవు కదా తిననీకి, అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు కట్టె కూడా తింటాయి, కట్టెలు కూడా తింటాయా? అవునా, నాకేమో ఒక మేక పెంచుకోవాలని ఉంది, కానీ అది ఎక్కువ పిల్లలు అయితే మళ్ళీ సాధలేను నేను. ఆయన రోజు మన తోట ముందు నుంచే మేకలు తీసుకొని వెళ్తూ ఉంటారు. ఒక 2 years బ్యాక్ అనుకుంటా అండి, నేను నైట్ వంట చేస్తూ ఉన్నాను. గ్యాస్ స్టవ్ ముందు కిటికీ ఉంటుంది కదా, దాంట్లోంచి ఒక నీడలాగా ఆకారం కదులుతున్నట్టు అనిపించింది. నేను సడన్ గా దడుచుకుని బయటకు వచ్చాను, ఏంటి చూద్దామని. కిషన్ కాక అనమాట. ఈ టైంలో వచ్చేయండి కాక అని అడిగాను. ఆయన కొంచెం తాగి ఉన్నట్టున్నారు ఆ టైంలో. నాకు ఎవరైనా తాగి వచ్చి నాతో మాట్లాడితే అస్సలు ఇష్టం ఉండదు, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాను. నేనే కాదండి, ఎవరైనా ఇబ్బందిగానే ఫీల్ అవుతారు. ఈ టైంలో ఎందుకు వచ్చాడా అనుకున్నాను. ఏంటో ఎందుకు వచ్చావు కాక అని అడిగితే, ఇదిగో అని చెప్పి చేతిలో ఈతకాయలు పెట్టారండి. నేను ఆయనకి ఎప్పుడో మాటల మధ్యలో నాకు ఈతకాయలు అంటే ఇష్టం, పండినవి అని చెప్తే ఆయన తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇదిగో బిడ్డ తీసుకో, మళ్ళీ ఇంట్లో ఉంటే అన్ని అయిపోతాయి బిడ్డ, నీకోసమే దాచిపెట్టినా, మళ్ళీ ఎక్కువసేపు దాచిపెట్టలేను, తీసుకో అని చెప్పి వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయారండి. ఇంకంతే. నాకు ఎంత మంచిగా అనిపించిందంటే ఆయన గుర్తు పెట్టుకుని మరి తీసుకొచ్చి ఇచ్చినందుకు ఆ రోజు చాలా సంతోషపడ్డాను. మూడు లవంగాలు, ఎండుమిర్చి కూడా వేయాలి, తెస్తా.
లేదు పక్కన బంగారు ఏం తింటా అంట కాశీబాబు. ఏం కావాలి కాశీబాబుకి? వాడికి నెయ్యి వాసన వస్తున్నట్టుంది. నెయ్యి జరుపు, కొంచెం నెయ్యి జరుపు. ఇప్పుడు ఇంకేం కావాలి? ఎవ్వరు పొరపాటును కూడా తినేది వద్దమ్మా. అసలు లక్కీ, నువ్వు స్నూపీకి ఎన్ని ముద్దులు పెట్టాడు నేను కలుస్తాడు. ఎందుకు స్నూపీ ఒక్క నిమిషం లక్కీతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదరా. ఏం కావాలంట కాశీబాబుకి? ఏం కావాలా? మనం పేషెంట్స్ టెస్ట్ చేయడానికి చేస్తాయి ఇట్లాంటివన్నీ. నీ ఇష్టం నాన్న, నీ నచ్చిన దగ్గర నచ్చినట్టు చేసుకో. ఇంకెళ్ళు. ఇట్లా నీ భుజం దగ్గర పెట్టుకు ఎక్కేస్తుంది. జుట్టు పట్టుకుంది, నెత్తి మీదకి ఎక్కుతుందిరా. నెత్తి మీద ఎక్కి నాట్యం చేయి. ఇప్పుడు మంచి నిద్ర వస్తుంది. అట్లా అంటా ఉంటుంది, జుట్టు ఇట్లా పట్టుకుంటే ఇట్లా అంటా ఉంటుంది. నిద్ర వచ్చేస్తుంది నాకైతే. ఏంటి మ్యాంగో అఖిల నెత్తి మీద ఎక్కి కూర్చున్నావు? ఏం బట్టి తినగలుగుతా. ఇంట్లో ఉందా గాయత్రి? గాయత్రి లక్కీ నో. నైట్ అయినా వచ్చేది? మార్నింగ్. రేపు మార్నింగ్.
అద్భుతం. ఎన్నిసార్లు ఎన్ని సన్సెట్లు తీసినా అన్నీ వేరువేరుగానే ఉంటాయి కదా. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పోలవరం నిర్మాణంతో భద్రాచలం దేవాలయానికి ఏర్పడే ముప్పుపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్లుండి నుంచి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించాలని హైడ్రా సంస్థ నిర్ణయించింది. బొలారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న ఉద్యానోత్సవానికి మంచి స్పందన లభిస్తోంది. లక్కీ, ఇంటికి కాదు ఇక్కడికే తొందరరా రారా. లక్కీ నాన్న, ఇంటికి కాదు లక్కీ. బాబా ఇక్కడికే నాన్న, ఇక్కడికే మళ్ళీ వచ్చేద్దాం నాన్న. బండి మమ్మగా బంగారం కదా, మళ్ళీ వచ్చేద్దాం కదా. ఇంటికి కాదు నాన్న. ఎక్కు కాసినానా, ఇప్పుడే వస్తా. మరి తిరిగి వచ్చేసరికి బయట ఆకాశంలో అన్ని నక్షత్రాలే అండి, ఎంత అందంగా ఉందో. కానీ బయట నుంచి చూద్దాం అంటే విపరీతమైన చలి. ఇంకా కొంతసేపు చూసి లోపలికి వెళ్ళిపోయానండి. దీంట్లో ఏం కనిపించట్లేదు, కానీ అక్కడ నేరుగా చూస్తే ఎన్ని నక్షత్రాలు అండి. సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.